మన రాపూర్ మండలంలోనే జేఎస్ఎస్గా ఏర్పడి ఇక్కడ ఉన్న జేఎస్ఎస్ సభ్యులు నాయకులకు అందరికీ ఆ పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా మనం రాపూర్ మండలం అయితే, సైదాపురం అయితే, కలువాయి అయితే మనం ఎప్పుడూ మన తాతల తండ్రుల నుంచి కూడా నెల్లూరు జిల్లాలో ఉండిన వాళ్ళము. మనకి ఈరోజు నెల్లూరు జిల్లాతో చాలా మంది ముడిపడి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి పెద్దలు కానీ, మన పిల్లలు కానీ, మన బంధువులు కానీ అందరూ కూడా నెల్లూరులో ఉన్నారు. వాళ్ళందరితో కూడా మనం ప్రతిరోజు నిద్ర లేచిపోతే నెల్లూరు కలెక్టర్ ఆఫీసు కానీ, ఆర్డీఓ ఆఫీసు కానీ, ఇంకేదైనా ఇతరితర అధికారులతో కలిసేదానికి ఎప్పటి నుంచో మనం అక్కడ కొనసాగుతున్నాము. అందుకని ఏంటంటే ఇక్కడి నుంచి కూడా తిరుపతి జిల్లా కంటే కొత్తగా పోయినట్లు అవుతుంది, మనకు చాలా దూరం కూడా అవుతుంది. మనకి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ఈ జేఎస్ఎస్ తీర్మానం ప్రకారం నేను కూడా నా మద్దతు కూడా పార్టీ పరంగా అయితే నా మద్దతు కూడా ఇక్కడే మన నెల్లూరు జిల్లానే కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ మన ఆంధ్ర విభజన చెందినప్పుడు కూడా మన అందరం కూడా చాలా కష్టపడి ఎప్పటి నుంచో మనం పెంచి మన పెద్దలు ఇక్కడి నుంచి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. విజయభాస్కర్ రెడ్డి అయితే, ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి అయితే, రాజశేఖర రెడ్డి అయితే, చంద్రబాబు నాయుడు అయితే 5 మంది ముఖ్యమంత్రులు హైదరాబాద్ అభివృద్ధిలో మనందరం కూడా భాగం పంచుకున్న వాళ్ళమే. అటువంటి హైదరాబాద్ ను కూడా తెలంగాణ విభజన చెందిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం సపరేట్ చేశారు. అయినా కష్టకాలంలో ఉన్నాం. ఏ పరిస్థితుల్లో గతంలో ఉన్నప్పుడు కూడా గతంలో ఉన్న పెద్దలు మనల్ని నెల్లూరు జిల్లాలోనే కలిపారు కాబట్టి మనం నెల్లూరు జిల్లాలోనే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జేఏసీ తరఫున నన్ను ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.